హిందూ మతంలోని త్రిమూర్తులలో శివుడు ఒకరు. దేవదేవుడైన శివుడు లయకారుడు. భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు అనేక శివాలయాలు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఇది ఉత్తరాఖండ్లోని తుంగనాథ్ ఆలయం. శివుని 5 కేదార క్షేత్రాల్లో తుంగనాథ్ ఒకటి. ఉత్తరాఖండ్లో ఉన్న 5 పురాతన పవిత్ర దేవాలయాలను పంచకేదార క్షేత్రాలు అంటారు. మహాశివరాత్రి సందర్భంగా అత్యంత ఎత్తైన శివాలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. తుంగనాథ్ ఆలయం 3680 మీటర్లు అంటే 12,073 అడుగుల ఎత్తులో చంద్రనాథ్ పర్వతం మీద ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. తుంగనాథ్ అంటే సాహిత్య అర్థం పర్వతాల ప్రభువు. తుంగనాథ్ని సందర్శించాలంటే సోన్ ప్రయాగ్ చేరుకోవాలి. తరువాత గుప్తకాశీ, ఉఖిమత్, చోప్తా మీదుగా తుంగనాథ్ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ చరిత్ర మహాభారతం అంత పురాతనమైనది. పురాణ గ్రంథాల ప్రకారం పాండవ సోదరుల్లో మధ్యముడైన అర్జునుడు ఈ తుంగనాథ్ ఆలయాన్ని నిర్మించాడు. తుంగనాథ్ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రసిద్ధ కథనం ఉన్నది. 1000 సంవత్సరాల క్రితం పాండవ సోదరులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. నిజానికి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను వధించిన తరువాత సోదర హత్య, బ్రాహ్మణ హత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించారు. ఆ సమయంలో వ్యాస మహర్షి పాండవులను శివుడు క్షమించినప్పుడే పాపం నుండి విముక్తులవుతారని చెప్పాడు. దీంతో పాండవులు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి శివుడిని అనుగ్రహం కోసం బయలుదేరారు. అప్పుడు పాండవులు శివుడిని వెతకడం ప్రారంభించి హిమాలయాలకు చేరుకున్నారు. యుద్ధంలో అయితే పాండవులు దోషులని భావించిన శివుడు నంది రూపం ధరించి పాండవులను తప్పించుకున్నాడు. శివుడు భూగర్భంలోకి వెళ్ళాడు. తర్వాత అతని శరీర భాగాలు నంది 5 వేర్వేరు ప్రదేశాలలో దర్శనమిచ్చాయి. తుంగనాథ్ పంచకేదారాల్లోని 3వది. తుంగనాథ్ ఆలయ స్థలంలోని శివుని చేతులు కనుగొనబడ్డాయి. దీని ఆధారంగానే దేవాలయం పేరు వచ్చింది. తుంగ అంటే చేయి, నాథ్ అంటే శివుడు అని అర్థం. తుంగనాథ్ ఆలయంతో పాటు పంచకేదార్లో కేదార్నాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్ ఉన్నాయి. కేదార్నాథ్లో భగవంతుని మూపురం కనిపించింది. రుద్రనాథ్లో అతని తల, మధ్యమహేశ్వరలో పొత్తి కడుపు, కల్పేశ్వర్లో వెంట్రుకలు దర్శనమిచ్చాయి. చలికాలంలో ఈ ప్రదేశం మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ సమయంలో ఆలయం మూసివేయబడుతుంది. పూజారుల ప్రతీకాత్మక శివయ్య విగ్రహాన్ని ముక్కుమట్కు తీసుకువెళ్తారు. ఈ ప్రదేశం ప్రధాన ఆలయానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సమయంలో గ్రామస్తులు శివుడిని వాయిద్యాల నడుమ తరలిస్తారు. తిరిగి వేసవిలో ఆలయంలో ఉంచుతారు. భక్తులు ఏప్రిల్, నవంబర్ మధ్య ప్రధాన ఆలయాన్ని సందర్శించవద్దు. పురాణాలలో రాముడితో తుంగనాథ్కి సంబంధం ఉందని పేర్కొంది. తుంగనాథ్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రశిల వద్ద ధ్యానం చేసేందుకు శ్రీరాముడు వచ్చాడు. లంకరాజైన రావణుడిని చంపిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందేందుకు చంద్రశిల కొండపై కొంతకాలం తపస్సు చేశాడు. చంద్రశిల శిఖరం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.